శ్రీ వరలక్ష్మి వ్రతకల్పము. మొదటిగా వినాయకునికి పూజ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే స్వగృహే వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధి నామ సంవత్సర దక్షిణాయనే వర్ష ఋతే శ్రావణ మాసే శుక్లపక్షే ఏకాదశి తిథౌ ఇంది వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభకరణి ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమత్. మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ యజమానులు, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి. ఆస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యార్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. పంచపాత్రను తీసుకొని గంధము, కుంకుమ బొట్లు అనేటివి పెట్టి నీటిలో గంధ పుష్పములు, అక్షింతలు వేసి కుడి చేతిని పెట్టి కలశముపై చెయ్యి పెట్టి కలశము శ్లోకము చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే త్రత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృతః కుక్షౌతో సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దహర్వః అంగైచ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః ఆయం తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకః గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు ఏవం కలశం పూజాః అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజా ద్రవ్యాలపై, మీపై అంతా చల్లుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి పూజ ప్రారంభం. అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ అమ్మవారి నామాలతో పూజ అనేది చేసుకోవాలి. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ధ్యాయామి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాయే ఆవాహయామి దేవి త్వం సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆవాహయామి. సూర్యాయుతాని బస్ఫూర్తే స్ఫురదత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియుతం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దస్యామి తే దేవి గృహణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. అర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థమద్భువం పాద్యం గృహణ దేవత్వం సర్వదేవా నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానీతం చందానాగర సంయుతం గృహణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. పయోదధిఘృతోపేతం శర్కరా మద సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం స్నానం మిద గృహణ విదోసోధరి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. రార్చితాం ఘ్రీయుగలే ధూకుల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూరకంకనే దివ్యే హరనూపురమేఖలా విభూషణాన్యమాల్యాని గృహణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఆభరణాని సమర్పయామి. తప్త హేమకృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహతత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ఉపవీతం సమర్పయామి. కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతం.
సమర్పితం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. శ్రీచందనగంధం సమర్పయామి. అక్షితాన్ ధవలాన్ దేవీ శాలయాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమోపేతాన్ గుహ్యతాబ్ది పుత్రికే వరలక్ష్మీ దేవతాయై నమో నమః. అక్షితాన్ సమర్పయామి. మల్లికా జాజి కుసుమైశ్చం ఫక్యర్వకులైస్తథా శత్రపత్రైశ్చరై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవి అధహంగ పూజ ప్రారంభ. పసుపు కుంకుమలతో అమ్మవారి ఫోటో కానీ విగ్రహానికి కానీ నేను చెప్పేటువంటి మంత్రాలను మీరు మనసులో ఓం అని అనుకుంటూ వేసుకోవాలండి. ఓం చెంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానూని పూజయామి. ఓం పీతాంబరాయై నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠిన్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిర పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే చెప్తానండి. మీకు మంత్రాలు తెలియకపోతే ఓం వరలక్ష్మీదేవి నమః అని చెప్పుకుంటూ మనసులో ఓం అని అనుకుంటూ కుంకుమతో కానీ మంగళకరమైన వస్తువులతోనూ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలు పఠించాలి. శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కుంకుమ పూజ ప్రారంభ. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం సుధాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మాయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం రమాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీపాయై నమః. ఓం తుష్టయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాల్యాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందిశీతలాయై నమః. ఓం ఆహ్లాద జనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాలాంబధరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారో
లోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమామాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేషానకథానందాయై నమః. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర కుంకుమ పూజాం కరిష్యే. ఇంతటితో అష్టోత్తర మంత్రాలు అయితే అయ్యాయండి. ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాలు అయితే సమర్పించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహణతం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమగ్రంపయామి ధూపం దర్శయామి. గురుతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణముదీత భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. దీపం దర్శయామి దీపధూపాంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ సంయుతం నానాభక్షఫలోపేతం గృహణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహత్వం దేవీ శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పానీయం సమర్పయామి. ఫోగీఫల సమాయుక్తం నాగవల్లీధలర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరాయణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహత్వం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణా పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగద్ధారిణి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవయే నమః. నమస్కారం సమర్పయామి. ఇప్పుడు తోరం కట్టుకునే వాళ్ళు తోరాలను ఏర్పాటు చేసుకొని అమ్మవారు ముందు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలతో తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలండి. తోరము అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ క్రింది విధంగా పూజించవలను. కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రై నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథి పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరము కట్టుకొనవలను. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. చేతిలో కొద్దిగా అక్షింతలను తీసుకొని మొదటగా గణపతిని స్మరించుకొని వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా వినండి. పూర్తి పూజా ఫలితం అనేది లభిస్తుంది.
పూర్వము సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైనటువంటి వ్రతము ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలియచేశాను. లోకానికి ఉపకారమైనటువంటి దానిని నేను మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు చెప్పాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు, నారద మహర్షులు స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములుగా పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన ఆనందమైనటువంటి వ్రతమును ఒకదానిని ఆనవాయితీగా చెప్పండి అని అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవి కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరింపు వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం అనేది చేయవలసినని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. పార్వతీదేవి శివుణ్ణైతే అడుగుతుందండి, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని ఆరాధిస్తారు? ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియచెప్పమని పార్వతీదేవి శివయ్యను అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కూజ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణ వినేయ విధేయురాలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినది. ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజింపు, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానం అయ్యింది. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని ఇదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవాల్సినదిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళ గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రచిత, తామ్ర, మన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులతో తోరము చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణలు చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ ధమాయలం అయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీ యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి ఆనందంగా ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతీకి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారముగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతటితో మనకి వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణమవుతుందండి. కథ అంతా అయిన తర్వాత అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ తలపైనైతే వేసుకోవాలండి.